లాస్ట్ వీడియోలో పైన నుంచి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నారు కదా, అక్కడ స్కేల్ తో ఇలా లైన్ వేసుకున్న తర్వాత అక్కడ నుంచి 3 ఇంచెస్ కి కిందకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 6 ఇంచెస్ కి మళ్ళీ కిందకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి లోపలికి 1/2 ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్ షేప్ వేసుకోండి. ఇప్పుడు పాకెట్ అటాచ్ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ విడ్త్ 14 ఇంచెస్ ఉండాలి, పొడవు వచ్చి 12 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఒక ఫోల్డ్ వేసుకొని ఓపెన్ సైడ్ ఉంది కదా ఆ క్లాత్ కి అక్కడ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. పైన నుంచి 1.5 ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ మార్క్ దగ్గర నుంచి 6 ఇంచెస్ కి కిందకి మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ప్యాంట్ పైన ఎలా డ్రా చేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. 6 ఇంచెస్ కి ఇలా మార్క్ పెట్టుకొని లోపలికి 1/2 ఇంచ్ కి మళ్ళీ మార్క్ పెట్టుకొని ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. మార్క్ చేసుకున్న దాని కింద కొంచెం స్పేస్ ఉంది కదా, అక్కడ ఇలా కర్వ్ లాగా తీసేసుకొని దాన్ని క్లీన్ గా ఇలా ట్రిమ్ చేసుకోండి. ఇటువైపు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో దాని కింద అంటే ఇంకో సైడ్ కూడా అలాగే డ్రా చేసుకోండి. రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోండి. ఇప్పుడు ఆ బాక్స్ షేప్ ఎలా ఉందో దాని మీద స్టిచ్ చేసుకోవాలి.